అస్థిర బౌన్స్కు సహకరిస్తున్న పిచ్పై ప్రమాదకరమైన ఐర్లాండ్ బ్యాటింగ్ చేయడానికి చెమటాటు చేస్తూ వచ్చింది. భారత పేస్ దళం దెబ్బకు ఐర్లాండ్ 96 పరుగులకే కుప్పకూలింది. ఇండియా వర్సెస్ ఐర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్కి వచ్చిన ఇండియన్ బౌలర్స్ పిచ్ను చక్కగా ఉపయోగించుకొని స్వింగ్ అండ్ బౌన్స్ వేరియేషన్స్తో ఐర్లాండ్ను దెబ్బతీశారు. హార్దిక్ పాండ్యా కొద్దిగా రన్స్ అధికంగా ఇచ్చినప్పటికీ 3 వికెట్లు తీశాడు. బుమ్రా 2 వికెట్లు, అలాగే హర్షదీప్ 2 వికెట్లు తీసి ఐర్లాండ్ పతనాన్ని శాసించారు. ఐర్లాండ్ బ్యాట్స్మెన్ డెలాన్ ఒక్కడే కొద్దిగా ప్రతిఘటించి జట్టు పోరాడదగ్గ స్కోర్ను సాధించాడు. ఛేదనలో హిట్మ్యాన్ రోహిత్ శర్మ అద్భుతంగా ఆడి హాఫ్ సెంచరీ సాధించి రేటెడ్ హెడ్గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్లో 600 సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా రికార్డు సాధించాడు. ఐర్లాండ్ బౌలర్స్ ఇచ్చిన పోటీ కూడా మర్చిపోకూడదు. పదే బంతిని బ్యాట్స్మెన్ బాడీ మీదకి వేస్తూ వికెట్ సాధించే ప్రయత్నం సాధించారు. కోహ్లీ త్వరగా అవుట్ అయినప్పటికీ రిషబ్ పంత్ చక్కటి ఇన్నింగ్స్ సహాయంతో ఇండియా ఘన విజయాన్ని అందుకుంది. కొసమార్పు ఏమిటంటే ఇదే పిచ్పై 9వ తారీఖు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగవలసింది. బలమైన పాకిస్తాన్ పేస్ దళాన్ని భారత్ ఎంత ధీటుగా ఎదుర్కొంటుందో ఆసక్తికరం.